హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి కేంద్రం అనుమతినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరిగిన సాగు విస్తీర్ణం గత ఏడాది 328.04 లక్షల హెక్టార్లలో గోధుమ సాగు చేయగా రబీ 2026 సీజన్లో అది 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2025 నుండి 2026 సంవత్సరానికి గాను ఏకంగా 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వలు ఉండడంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.